పిల్లలు కన్నాం కానీ మాకు ఎప్పుడు ఇట్లా లేదు, చాలా కిందికి ఉంది పొట్ట అంటే ఈసారి అట్లుంది. నేనేం చేసేది, నేనేమన్నా జరుగు అని లోపలుండే వాళ్ళకి జరిపినా కిందికి. ప్రతిసారి పొట్ట గురించే డిస్కషన్. లోపల అట్లుండేది నేనేం చేస్తానండి? పొట్ల అట్లుంటే ఒకరేమో చీర కట్టుకోమంటారు, ఒకరేమో పొట్ట చూపిమ్మంటారు. అసలు మీరు మనుషులేనా? మానవత్వం అనేది ఉందా మీకు? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. చాలా మందికి చాలా పెద్ద పెద్ద డౌట్లు అయితే ఉన్నాయి. అవన్నీ అయితే క్లియర్ చేయాలని అయితే వీడియో చేస్తున్నాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీ డౌట్లకు ఆన్సర్లు వచ్చినాయని నేనైతే అనుకుంటా. ఎందుకంటే మేము ఎంత చెప్పినా కూడా ఎవరు మాత్రము బ్యాడ్ కామెంట్లు మాత్రం ఆపట్లేదు. ఒక 2 వీడియోలకు మాత్రం ఆపినారు, లత బర్త్డే వీడియోలకు మాత్రమే. అయినా కూడా ఇంకా బ్యాడ్ కామెంట్లు వస్తానే ఉన్నాయి. అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది కాబట్టి క్లియర్ చేయండి అని మీరు అడిగినారు కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని అయితే వీడియో చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసినారు కాబట్టి మీకు ఒకవేళ డౌట్ వస్తే అది క్లారిటీ ఇవ్వడానికి, అదిగా మీకు ఇంకా క్లారిటీ కావాలంటే డెలివరీ దాకా మాత్రం ఆగాల్సింది. ఇంకొకటి ఏంటంటే ఆ చీరలో ఒకలాగా ఉంటుంది పొట్ట, డ్రెస్ లో ఒకలాగా ఉంటుంది అంటున్నారు. అది డ్రెస్ లో ఒకలాగానే ఉంటది, చీరలో ఒకలాగానే ఉంటది. అంటే మనం వేసుకునే డ్రెస్ ని బట్టి ఉంటది అనమాట. లత వేసుకునే నైటీలు ఎక్కడి అంటే ఫీడింగ్ నైటీలు, అంటే డెలివరీ అయిన తర్వాత తీసుకున్న నైటీలు. అవి లూజ్ గా ఉన్నాయి, ఫీడింగ్ కోసం తీసుకున్నాయి కాబట్టి అవి డిఫరెంట్ గా ఉన్నాయి. ఫస్ట్ డెలివరీ అప్పుడు ఏ వేసుకున్నానో అవే వేసుకుంటున్నా నేనే. అందరూ కొత్త ఏ డెలివరీకి అవి కొత్త అట్లేం తీసుకోలేదు, ఉండేటివే నేను వాడుకుంటున్నా. అవే నైటీలే ఎక్కువ వేసుకుంటా, ఎందుకంటే నా కంఫర్ట్ బట్టి నేను బట్టలు వేసుకుంటా అంతే. అదే అవి వేసుకోవడం వల్ల అవి లూజ్ గా ఉండి కొంచెం కనబడకపోయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకున్న నైటీలు వేసుకుంటే కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, డ్రెస్సులో కొద్దిగా తక్కువ కనిపిస్తుంది, శారీలో కొంచెం ఇట్లా కనిపిస్తూ ఉంటది. అది మనం ఏం చేయలేము, దేవుడు అట్లా ఇచ్చినాడు. దేవుడు నాకు అట్లా ఇచ్చినాడు. ఈసారి నేనేం చేసేది, నేనేం చేయలేను. దేవుడు ఇచ్చినట్టే నేను చూసుకుంటున్నా, చేసుకుంటున్నా అన్ని. డ్రెస్సులో ఒకలాగా ఉంటుంది, చీరలో ఒకలాగా ఉంటుంది, నైటీలో ఒకలాగా ఉంటుంది. అంటే ఆ దేవుడు ఇచ్చినట్టు నేను వేసుకుంటున్నా, చేసుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే మేము కూడా పిల్లలు కన్నాం కానీ మాకు ఎప్పుడు ఇట్లా లేదు, చాలా కిందికి ఉంది పొట్ట అంటే ఈసారి అట్లుంది. నేనేం చేసేది, నేనేమన్నా జరుగు అని లోపలుండే వాళ్ళకి జరిపినా కిందికి. జరపలేదు కదా. అట్లా కామెంట్ పెడతారు, మాకైతే ఏం అర్థం కావట్లేదు. మీరు బిడ్డలు కన్నారు తల్లి, మీ అమ్మ కూడా కన్నప్పుడు సేమ్ ఉంటదా? పొట్ట ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటది. ఆమె కట్ట ఉంది, మనం ఏం చేస్తాము? బ్యాడ్ కామెంట్లు అయితే కొన్ని చెప్పుకునే అంటే ఇప్పుడు మీరేమన్నా వచ్చి నాకు చెక్ చేస్తారా చెప్పండి? చెక్ అనే చేయండి, చెక్ చేసి డెలివరీ ఫీజు అయినా కట్టండి. చెక్ చేయండి, డెలివరీ ఫీజు కట్టండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకొని. ఉంది కదా, చూస్తున్నాం కదా, వీళ్ళని ఏదో ఒకటి అనొచ్చు కదా అని మాత్రం దయచేసి అనకండి. ఎంత బాధపడుతుందో మాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే కామెంట్స్ ఆఫ్ చేసుకోమంటున్నారు. పెద్ద వీడియోలకు ఆఫ్ చేసినాం, షార్ట్ వీడియోలకు కూడా ఆఫ్ చేస్తే బాగోదని ఆఫ్ చేయట్లేదు. దీనికి ఆఫ్ చేసినందుకే ఏదో పెడుతున్నారు కదా అని కామెంట్లన్నీ ఆఫ్ చేసుకుంటే మాకు మంచి వాళ్ళు కొంతమంది అన్ని చెప్తా ఉంటారు కాబట్టి మేమైతే షార్ట్ వీడియోలకు అయితే కామెంట్స్ అవి కూడా మేము చాలా వరకు మిస్ అయినాం. ఎందుకంటే సజెషన్స్ కానీ, టబ్బు చీరలు కానీ, కింద కూర్చోవద్దనడం కానీ, సోఫా తీసుకురావడానికి కానీ మాకు మంచి కామెంట్లు పెట్టిన వాళ్ళు మేము ఫాలో అయ్యే తీసుకొచ్చినాం. మా పిల్లలకు పేర్లు పెట్టడం కూడా మా సబ్స్క్రైబర్స్ పెట్టిందే. అలా ఎవరన్నా ఒక మంచి పేరు, డిఫరెంట్ పేరు చెప్పండి అంటే ఆ పేర్లే మేము సెలెక్ట్ చేసి అయితే పెట్టడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు మాకు ఆ ఆప్షన్ కూడా లేదు. బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారని మేము కామెంట్స్ ఆఫ్ చేసినాం, షార్ట్ వీడియోస్కి ఆన్ చేసినాం అనమాట. దానిలో కూడా ఖచ్చితంగా పెడతానే ఉన్నారు, నీకు అట్లా పొట్టేందుకుంది, నీకు ఇట్లా పొట్టేందుకుంది అని. దేవుడు ఇచ్చిందని మనం ఏం చేయలేము దేవుడా అని నేను అదే మొత్తుకుంటున్నా. దేవుడు ఇచ్చిందని మనం ఏం చేస్తాం? గమనించినారో లేదో కానీ ఫస్ట్ ఎట్లుందో నాకు ఇప్పుడు కూడా అట్లయింది, కానీ ఇప్పుడు కొంచెం చాలా కిందికి ఉంది అంతే. ఇక ఏం చెప్తాం దాని గురించి క్లారిటీ ఏమిస్తాం? ఒక ఆడపిల్లని ఎన్ని రకాలు ఎత్తిస్తామంటే 2 months ఆగండి, క్లారిటీ మీకు అందరికి ఎవరెవరు కామెంట్లు ఇట్లా పెట్టినారో వాళ్ళందరికి బాగా పర్ఫెక్ట్ సమాధానం అయితే బిడ్డలు ఎత్తుకొని మేము చూపిస్తాము మీకు. దయచేసి ఆగండి, బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టొద్దు, చాలా టెన్షన్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడిప్పుడే కొంచెం బాగాలేకపోయినా కూడా ఇంట్లో అన్ని ఇబ్బందులు వస్తున్నా కూడా అట్లనే తట్టుకొని ఉంటున్నా కానీ ప్రతిసారి కామెంట్లు నాకు చూపించకుండానే ఉంటాడు. కానీ నేనే ఎందుకైనా మంచి నేను కూడా చెక్ చేస్తూ ఉంటా. కామెంట్లు చూసిన తర్వాత మళ్ళీ నేను అడిగినాను అనుకో, నువ్వు చూస్తావని నేను తీసేస్తా అని అంటాడు. తీసేయడం ఎందుకు, వాళ్ళకి సమాధానం మనకు ఖచ్చితంగా చెప్పాల్సిందే అని నేనైతే తీసేద్దని చాలా రోజులు అయితే చెప్తా ఉంటా. కానీ తీసేస్తానే ఉంటాడు. బ్యాడ్ కామెంట్లు కొన్ని లేడీస్ అసలు చూస్తే తట్టుకోలేరు, అట్లా పెడతారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ నాటకాలే చేస్తున్నారు, ఇంకా
డెలివరీ టయానికి వచ్చేసరికి పిల్లలు చనిపోయినారు అది అంటారు. చాలా బాధైంది నాకైతే. పుట్టబోయే బిడ్డలు అంటే మాత్రం చాలా ఘోరం. నేనైతే చాలా బాధపడ్డా. కామెంట్ చూసిన తర్వాత కామెంట్ చూడండి ఒకసారి. అట్లా పెట్టచ్చునా మీ ఇంట్లో కూడా మీ తల్లిలో చెల్లో ఇట్లా జరిగింది అనుకో, మీరు కూడా అట్లే చెప్తారా? అది నేనైతే చాలా బాధపడ్డాను. ఎవరన్నా ఏమన్నా అనుకోండి, పుట్టే బిడ్డల గురించి మాత్రం ఎందుకని అంటారు నాకైతే ఏం అర్థం కాలేదు. దయచేసి బతకని వీడియోల కోసం పిల్లలను డెలివరీ అని కడుపు అని పిల్లలను చంపుకునేంత వాళ్ళం అయితే కాదు మేము. అయినా అట్లాంటి కామెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించాల్సింది. నిజమా కాదా ఒకసారి మీ మనస్ఫూర్తిగా మనసును అడగండి. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు పిల్లలు చాలారా అని అంటున్నారు. మాకు ఇంకా పిల్లలు కావాలని అంటున్నారు. మాకు ఎవరు లేరు, మాకు మేము ముగ్గురమే, మేమిద్దరం మా మామే కాబట్టి మాకు పిల్లలు కావాలని సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఉండించుకునేది. అందుకే ఎంతమంది అయినా కానీ మేము ఉండించుకున్నామనే ప్రెగ్నెన్సీ అయితే నిలబెట్టుకున్నాము. అది ఈ రోజులలో ఒక్కరే కష్టం, ఇద్దరే కష్టం, ముగ్గురే కష్టం అంటే అవు కష్టమే. కాకపోతే మాకు ఎవరు లేరు మంచికి చెడుకు పలకడానికి కానీ, రేపు మాకేదన్నా అయితే కానీ ఎవరు రావడానికి లేరు, ఎవరు వచ్చేటట్టుగా కూడా లేరు. ఏదో వాళ్ళు వచ్చి మాకు చేయాలని కాదు, వాళ్ళని మేము ఎంత కష్టపడి కన్నామో పెంచినామో అంతే. వాళ్ళకి కష్టపడి మనం ఏదో ఒకటి ఇస్తేనే కదా వాళ్ళు మన దగ్గరకు వచ్చేదని అయితే. మంచికి చెడుకి వచ్చి చూడడానికన్నా నలుగురు మనుషులు ఉంటారు కదా అని అన్నట్టుగా మేము మా పిల్లలు మాకు ఉంటారు అన్నట్టుగా మేము పిల్లల్ని కంటున్నాం. అది ఎవరైనా బ్యాడ్గా అనుకోండి, ఎట్లైనా పోర్ట్రే చేసుకోండి, ఏదన్నా అనుకోండి కానీ మేమైతే అదండి. మాకు ఎవరు లేరు, ఎవరు రారు, మేము సచ్చినా కూడా ఎవరు వస్తలేరు కాబట్టి మా పిల్లలు మాకుంటారు. కొట్టుకున్నా తిట్టుకున్నా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం ఉన్నా కానీ ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా చూసిపోతారు. అందుకని మేము పిల్లలు అంటున్నాం. మా పిల్లలు మా సొంతం, మా రక్తం కాబట్టి మా కోసం వస్తారు, కష్టమైన సుఖమైన అంతే. మా నాయన మా అమ్మ ఏమన్నా కూడా మేము పోతాం, ఇయ్యాలి కాకపోతే రేపు కోపం ఉంటుంది అన్నట్టుగా వస్తారని మేము పిల్లల్ని కంటున్నాం. ఇది రీజన్ అండి. ఇంతవరకు రీజన్ ఎవరు చెప్పి ఉండరు. రేపు మేము సచ్చినా నా పిల్లలు నా కోసం రావాలని మేము పిల్లల్ని కంటున్నాం. ఇది ఎంత బ్యాడ్గా అనుకుంటే అంత బ్యాడ్. ఇంకొకటి ఏంటంటే అది కని పెంచడానికి కష్టం అవుతుంది అంటే ఎంతో మనకు. చాలా మంది కూడా కామెంట్ ఏమి పెడుతున్నారంటే మీకు ఇప్పుడు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, మళ్ళా పుడితే పిల్లలు వస్తే చాలా కష్టమైతే అంటారు. అది కష్టమే అండి. కాకపోతే ఇప్పుడు ఇద్దరు పిల్లలు అంటేనే చాలా కష్టం, సింగిల్ బేబీ అంటేనే చాలా కష్టము. ట్విన్స్ అంటే అల్లరి విపరీతంగా ఉంటుంది. అయినా కూడా మేము ఎందుకు తట్టుకుంటున్నామంటే మాకు అవే సంతోషాలు ఉన్నాయి. మా ఇంట్లో ఎప్పుడు సందడే ఉంటుంది. అది ఇంకా వస్తున్నారు అనుకోండి పిల్లలు, వాళ్ళతోనే మా జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. మాకు ఉన్న దానిలో మేము సాక్కుంటామని మేము అదే అనుకుంటున్నాం. దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి. పొట్టు ఇట్లుంది అట్లుంది జారిపోయింది చచ్చిపోయింది అని మాత్రం కామెంట్లు పెట్టకండి. డెలివరీ కాకముందు ఇన్ని మాత్రం కామెంట్లు పెట్టొద్దు. మీకు అంత డౌట్ ఉందా రండి చెక్ చేయండి, లేడీ ఎవరు వస్తారో రండి. ఆ కామెంట్లు పెట్టారు కదా, ప్రతిసారి పొట్ట గురించే డిస్కషన్. అట్లుండేది నేనేం చేస్తానండి పొట్ల అట్లుంటే. ఆ లేడీ ఎవరో బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు లేడీస్ ఎవరైనా రండి చెక్ చేయండి, డెలివరీ ఫీజు కట్టండి. ప్రెగ్నెన్సీ ఉందని నువ్వు చూస్తావు కదా, వచ్చి చూస్తావు కదా లేడీ ఎవరు వస్తారో వాళ్ళు చూసి డెలివరీ ఫీజు కట్టిపోండి. నేను చెప్పేది అదే, మంచిగా చెప్పేది అదే, అరుచుకుంటా చెప్పేది అదే. పెట్టకపోయినా పర్వాలేదు, మమ్మల్ని దీవించకపోయినా పర్వాలేదు, కానీ ఇట్లా ప్రెగ్నెన్సీ లేదు లాస్ట్ డెలివరీ టైం కి ఇట్లా చచ్చిపోతారు అని అట్లాంటి కామెంట్ మాత్రం పెట్టాలి. ఎంత బాధ అవుతుంది అంటే అంత బాధ అవుతుంది. ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డ బయటకు వచ్చేదాకా ఎన్ని ఇబ్బందులు పడుతుందో ప్రతి ఒక్క తల్లికి కూడా తెలుసు. అయినా కూడా పొట్టు ఎట్లుంది, బాల్ అట్లుంది, ఇది ఎట్లుంది, ఇంకెవరెవరో పైనుంచేమో కనబడిందంట, కింద నుంచేమో కనబడిందంట, సర్దుకునిందంట పొట్ట, ఎందుకు ఇట్లా కామెంట్లు పెడుతున్నారు మరి చాలా ఘోరమైన. ఎంతగా పట్టించుకోకూడదు అనుకుంటే ఈ రోజు ఆ కామెంట్ చూసిన తర్వాత అన్ని మామూలే అనుకుంటాం. ఈ రోజు వచ్చిన కామెంట్ ఇదైతే ఒకసారి చూడండి. అది పిల్లలు డెలివరీ వచ్చే టయానికి పిల్లలు చచ్చిపోయినారని చెప్తారు. నాకు బాధ అవుతుందండి. నేను ఏడ్చినా అని ఎవరు బ్యాడ్ అనుకున్నా నాకు పర్వాలేదు, కానీ అయినా అట్లా కామెంట్లు ఎట్లా డెలివరీ అయ్యే వరకు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఎంత సంతోషం ఉంటుంది. ఎప్పుడెప్పుడు వస్తారు, ఎప్పుడెప్పుడు బాగా పుట్టాలి, ఎలాంటి ఇబ్బంది ఉండొద్దని ఒక తల్లి తండ్రి అని అనుకుంటారు. ఆ కామెంట్ చూడండి మనసు చచ్చిపోదా. నేనైతే చాలా బాధపడ్డా ఆ కామెంట్కు. అక్కనో అమ్మనో ఎవరో మీరు ఒకసారి ఇంటికి రండి, చెక్ చేయండి, డెలివరీ ఫీజు కట్టండి. నేను అదే చెప్తున్నా. దయచేసి ఇట్లాంటి కామెంట్లు పెట్టొద్దు, మనుషులను పరోక్షంగా ప్రత్యక్షంగా మాత్రం చంపొద్దు. నేను ఏడవద్దని అనుకుంటే వచ్చేస్తుంది. పుట్టబోయే బిడ్డ మీద పుట్టబోయే బిడ్డ మీద ఎందుకు ఇంత బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? చాలా మంది అంటున్నారు కామెంట్లు పట్టించుకోవద్దని అంటున్నారు, కానీ మరి ఇంత అదే పనిగా వీళ్ళని ఏదో ఒకటి అనాలా అని అయితే పెడతానే ఉంటారు. ఎంత పట్టించుకోకూడదు అనుకున్నా కూడా మనసుకు ఒకసారి కాకుండా ఒకసారి ఒక అక్క పెట్టినారు ఏమనంటే స్కర్ట్ వేసుకోండి, ఇట్లా పొట్ట ఇట్లా చూపించండి అని అన్నారు టాప్ లాగా.
అంటే నేను బ్యాడ్గా అన్నారని అనట్లేదు, మీరు క్లారిటీ ఇవ్వండి అని అంటున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఒక ఆడపిల్ల ఒక భర్త దగ్గర పొట్ట చూస్తాడేమో, భర్త చూస్తాడు, డెలివరీ టైంలో డాక్టర్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చూస్తారు. వీడియోల మీద చూపించుకునేంత అయితే మేము ఇంకా ఎదగలేదు కాబట్టి మేము చూపించామండి. నమ్మండి నమ్మకపోండి, అదే నేను ఎత్తి చూపించాల్సి పొట్ట చూపించాల్సినంత కర్మ మాకు లేదండి. నేను అదే చెప్తాను, మీరు మంచిగానే అడిగి ఉండొచ్చు, అంత లేదండి. నేను మాత్రము అది మా మనసులోకి కూడా రానియను. మామూలుగానే ఆడవాళ్ళు ఎక్కడైనా చూడండి, ప్రెగ్నెంట్ లేడీస్ నార్మల్గా ఇప్పుడు ఇట్లా కొంగు కప్పుతారు. నేను ఇప్పుడు కొంగు తీయమని చెప్పిన, ఎందుకంటే చీరలో బాల్ కనిపిస్తుందని ఇట్లా కొంగు కవర్ చేస్తున్నారు అంటున్నారు. అందుకోసమే నేను ఇప్పుడు ఇది తీయమన్నా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా చెక్ చేసుకోండి, ఇట్లానే కట్టుకుంది. కానీ ఎందుకంటే ఎంత బ్యాడ్గా అనాలో అంత బ్యాడ్గా అంటున్నారు కాబట్టి చాలా బాధ అవుతుంది మాకు. అంతే, చీర కట్టుకోమన్నారు, చీర కట్టుకుంటే ఇట్లా ఇది కొంగు తీసినాం. ఏం తెలుస్తుందండి, ఏం తెలుస్తుంది? ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఏం కిందికేం కట్టరు కదా, బొడ్డు కిందకి అట్లా ఏం కట్టరు కదా. చీర కట్టి చూంచండి, చీర కట్టి చూంచండి అంటున్నారు. చీర కడితే ఏం కనిపిస్తుందండి, అట్లనే ఉంటుంది, ఎట్లున్నదో అట్లనే ఉంటుంది. ఏంటండి ఇంకేమంటున్నారంటే 4 months బ్యాక్ ఏమో మీరు ప్రెగ్నెన్సీది అప్డేట్ ఇచ్చినారు, టెస్ట్ చేసినారు, ఇప్పుడు 7వ నెల అంటున్నారంటే ఏమన్నా తెలివి ఉందా అండి? ఏమన్నా తెలివి ఉందా? డైలీ అప్డేట్ ఉండదని చెప్పిన నేను. సీమంతం కూడా ఎప్పుడు చెప్పిన అంటే 2 రోజులలో ఇక సీమంతం అయిపోతుంది, అంటే 5వ నెల దాటిపోతుందని సీమంతం చేసినామని చెప్పిన. ఇప్పుడు 7వ నెల ఎండింగ్ అవుతుంది, ఇప్పుడు 7వ నెల కూడా కాదు, 7వ నెల ఎండింగ్ అవుతుంది. అంటే డైలీ అప్డేట్స్ ఉండవు, మా విషయంలో కాదు ఎవరి విషయంలో కూడా ఉండవు. ఏ రోజు ఆ రోజు మేము పెట్టను కూడా పెట్టలేదు. ఎట్లా పెట్టగలుగుతామండి, ఎట్లా పెట్టగలుగుతాం? కొన్ని సాధ్యమైతే, కొన్ని పెట్టలేము. ఇక ఏం చేస్తామండి, అన్నకు కంటికి తగలక ముందు తీసిన షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక ఏం చేస్తాం మనం, మన విధాయకం బట్టి, మన సౌలభ్యం బట్టి అట్లా వీడియోలు పెట్టుకుంటాం. కానీ రెగ్యులర్గా ఎవరు తీయరు, వెంటనే అప్లోడ్ చేయరు. అది ఎంతో అత్యవసరం అయితేనే వెంటనే పండగలకు పబ్బాలకు అట్లా డైలీ అప్డేట్ అయితే ఉంటుంది. దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దు, అంతే. నేను కోరుకునేది అయితే అంతే, వార్నింగ్ కాదు, ఏం కాదు. నేను ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి, బర్త్డే షార్ట్ వీడియోలకు కూడా పెట్టేవాళ్ళే. ఎందుకంటే నేను వీడియో చేసే ముందే చెప్పినా కదా, ఈ రోజు మాత్రం బ్యాడ్ కామెంట్ పెట్టకండి అని పెట్టలేదని నేనైతే అనుకుంటున్నాను. అది ఇంకొకటి ఏంటంటే అదే చెప్పినారు, దానికి కూడా ఏమో పెట్టారు, నీ బర్త్డే దానికి కూడా 4 months బ్యాక్ ఏమో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినారు, ఇప్పుడు ఏకంగా 7th month అంటున్నారు. ఎట్లా అంటున్నారు. డైలీ అప్డేట్ ఉండదు ఒకటి. నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే, ఎవరికి డౌట్ ఉన్నా లేడీస్ ఇంటికాడికి రండి, చెక్ చేయండి. చెక్ చేసిన వెంటనే ఓకే అన్నా అని అంటారు, బయటికి రాగానే చెక్ చేస్తారు కదా, 2-3 రండి, చెక్ చేయండి. వెంటనే డెలివరీ ఛార్జెస్ కట్టేసి వెళ్ళిపోండి. డెలివరీకి ఇంత అయితే ప్రతి లేడీస్ కి తెలుసు, ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు డెలివరీ అయ్యింటారు కాబట్టి వచ్చిన వాళ్ళు చెక్ చేసి అది కడుపు కాదు బాలు దిండు అని నిరూపించినారనుకో, మీరు పోయే ముందు ఖచ్చితంగా నేనే 5 లక్షలు ఇస్తుంది. మీరు కన్ఫర్మ్ చేసుకొని అవును మీరు ప్రెగ్నెంట్ అనుకోండి, మాకు 5,000 ఇచ్చిపోండి, అంతే. నేను కోరుకునేది అదే. ఇది నేను ఏం వార్నింగ్ లా కాదు, ఏం కాదు, దీనంగా అడుక్కుంటున్నా. బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి, ఇదే నేను కోరుకునేది అయితే.